సావిత్రి గారు. ఈ పదం వింటే చాలు మనకు దేవదాసు ప్రియురాలు పార్వతి, మాయాబజార్లోని శశిరేఖ పాత్రలే గుర్తుకు వస్తాయి. సావిత్రి గారు ఎన్నో మంచి పాత్రల్లో గొప్పగా నటించి మహానటిగా పేరు తెచ్చుకున్నారు. 1950 నుండి 60 కాలంలో ఇండియాలోని హైయెస్ట్ పెయిడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా సావిత్రి గారు ఓ వెలుగు వెలిగారు. ఆమె మనసు చాలా మంచిది, పైగా గొప్పగా నటించేది. అందువల్ల సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సావిత్రి గారికి చాలా మర్యాద ఇచ్చేవారు. సావిత్రి గారు వెండి తెరపై మంచి నటిగా, నిజ జీవితంలో మనసున్న మహారాణిలాగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇంత గొప్ప నటికి 2 బలహీనతలు మాత్రం ఉండేవి. వాటిని ఆమె అధిగమించలేకపోయారు. మరి ఆ 2 వీక్నెస్ లేవో తెలుసుకుందాం. మహానటి సావిత్రి గారికి చాలా మందికి తెలియని 2 బలహీనతలు ఉండేవి. అదేంటంటే, ఆమెకు నిద్ర ముంచుకు వస్తుందంటే ఎక్కడుంటే అక్కడ ఆదమరచి నిద్రపోయేవారు. అలాగే తిండి విషయంలో ఎలాంటి నియమాలు పాటించేవారు కాదు. ఆహారం మంచి రుచికరంగా ఉంటే కడుపు నిండా తినేసేవారు. ఇప్పటి హీరోయిన్ల వల్లే ఏ రోజు ఆమె డైటింగ్ చేసిన సందర్భాలు లేవు. రొమాంటిక్ ఫిలిం దేవదాసు సినిమాతోనే సావిత్రి గారు చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ ని నైట్ టైంలో జరిపేవారు. మిగతా యాక్టర్ల సన్నివేశాలు పూర్తయ్యేటప్పుడు సావిత్రి గారు కుర్చీలో కూర్చునేవారు. అయితే అది నైట్ టైం కాబట్టి ఆమెకు బాగా నిద్ర వచ్చేది. అందువల్ల కుర్చీలో కూర్చుని అలాగే కునుకు తీసేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇది నచ్చకపోయేది. ఎందుకంటే క్లోజ్అప్ షాట్స్ తీసేటప్పుడు నిద్రపోయిన మొహం ఉబ్బరంగా కనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇప్పుడు నిద్రపోతే క్లోజ్అప్ షాట్స్ తీసేటప్పుడు ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది, పడుకోకు అని సావిత్రి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పేవారు. కొన్నిసార్లు సావిత్రి గారు పగలు కూడా నిద్రపోయేవారు. అప్పుడు కూడా ఇదిగో అమ్మాయి, నువ్వు పగటిపూట నిద్రపోతే లావ్ ఎక్కుతావు, నిద్రపోకని ఏఎన్ఆర్ గారు మహానటికి చెప్పేవారు. దీంతో సావిత్రి గారికి బాగా కోపం వచ్చేది. పగలు వద్దంటారు, రాత్రి వద్దంటారు, మరి ఎప్పుడు నిద్రపోవాలి స్వామి అంటూ సరదాగా చిరుకోపం చూపించేవారట. అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు నిద్రపోదువు కానీ అంటూ అక్కినేని గారు నవ్వుతూ బదులిచ్చేవారు. అప్పట్లో వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. నాగేశ్వరరావు గారి పర్సనల్ లైఫ్లో సుఖంగా బతికారు, కానీ సావిత్రి గారు జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకుని బతుకు నరకం చేసుకున్నారు. 47 ఏళ్ల లోపే ఆమె కన్ను మూశారు.